ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయగలరు. దయచేసి మీలో ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేస్తేనే ఈ వీడియో శ్రీవారి భక్తులకు చేరువవుతుంది, నన్ను ప్రోత్సహించినట్టు ఉంటుంది. అలాగే మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్, ఆరతి ఛానల్లోకి లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. జాయిన్ అయ్యి అన్ని తిరుమల అప్డేట్స్ లైవ్గా మీరు తెలుసుకోగలరు. ఇక ఈరోజు ఫస్ట్ పాయింట్, ఈ నెల మే అనగా రేపు మే 25వ తారీఖున ఉదయం 10 గంటలకు ఆగస్ట్ నెలకి సంబంధించి స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్లు 300 రూపాయల టికెట్లు రిలీజ్ చేస్తున్నారు. బుక్ చేసుకోండి. మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల తిరుపతి తలకోన రూములు రిలీజ్ చేస్తున్నారు. బుక్ చేసుకోండి. వీటికి సంబంధించి కొన్ని రూల్స్ చెప్తాను, దయచేసి ఇది ఫాలో అవుతే ఖచ్చితంగా మీకు టికెట్లు బుక్ అయ్యే అవకాశం 100% ఉంది. ఫస్ట్ పాయింట్, ఈ 300 రూపాయల దర్శనం టికెట్ బుక్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా మీరు హై స్పీడ్ ఇంటర్నెట్ మెయింటైన్ చేయండి. అలాగే డీటెయిల్స్ అన్నీ కూడా ముందుగా మీరు ఒక క్లిప్ బోర్డ్లో కానీ ఎక్సెల్ షీట్లో కానీ సేవ్ చేసి పెట్టుకోండి. అయితే ఏమేమి డీటెయిల్స్ పెట్టుకోవాలి? మీ పేరు, మీ వయసు, జెండర్ మేలా ఫిమేలా, ఓకే, అలాగే ఆధార్ నెంబరు, ఒకవేళ ఎన్ఆర్ఐలు అయితే పాస్పోర్ట్ నెంబరు, మీ అడ్రస్, సిటీ అంటే ఏంటి, మీరు ఎక్కడైతే ఉంటున్నారు. సపోజ్ ఎవరైనా మీరు తెలంగాణలో ఉంటున్నారు, అది హైదరాబాద్ సిటీ, ఓకే, అలాగా తెలంగాణ పిన్ కోడ్, ఇవన్నీ కూడా పెట్టుకోండి. మీ ఈమెయిల్ ఐడి ఖచ్చితంగా పెట్టుకోవాలి, మొబైల్ నెంబర్ ఖచ్చితంగా పెట్టుకోవాలి, ఇది కంపల్సరీ. ఇక ఇవన్నీ ముందుగా చేసి పెట్టుకున్నారనుకోండి క్లిప్ బోర్డ్లో, మీకు ఏ టెన్షన్ ఉండదు. అలాగే ఈ 300 రూపాయల టికెట్లు బుక్ చేసుకోవాలి అంటే ఒక మొబైల్ నెంబర్తో 6 టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఈ 6 మంది కూడా 30 రోజుల లోపల దర్శనం చేసుకొని ఉండకూడదు. అనగా ఈ 6 మందిలో ఏ ఒక్కరైనా కానీ 30 రోజుల్లో దర్శనం చేసుకున్నారే అనుకోండి, మిగతా 5 మందికి టికెట్లు బుక్ అవ్వవు. కాబట్టి ఎవరైతే ఈ టికెట్ బుకింగ్ చేయాలనుకుంటున్నారో ఆ వ్యక్తి మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి 30 రోజుల్లో రెండోసారి రిపీట్ అవ్వకూడదు. అలాగే ఈ 6 మంది ఆధార్ నెంబరు 30 రోజుల్లో రెండోసారి రిపీట్ అవ్వకుండా ఉండేలా చూసుకోండి. అనగా ఒక్కసారి 300 రూపాయలు దర్శనం చేసుకుంటే రెండోసారి ఇదే దర్శనం చేసుకోవాలి అంటే కనీసము 30 రోజుల టైం గ్యాప్ అనేది కంపల్సరీ. ఇప్పుడు చాలామంది నన్ను అడుగుతారు, మేము అంగప్రదక్షిణ బుక్ చేసుకున్నాము, వయోవృద్ధులు బుక్ చేసుకున్నాము, లేదా కళ్యాణం టికెట్లు, సుప్రభాతము, ఇటువంటి టికెట్లు బుక్ చేసుకున్నాం, మేము ఇప్పుడు 300 రూపాయలు బుక్ చేసుకోవచ్చా అని. బుక్ చేసుకోండి. ఒకే రోజు మీరు 2 దర్శనాలు 3 దర్శనాలైనా చేసుకోవచ్చు. సేమ్ టికెట్తో చేసుకోలేరు తప్ప డిఫరెంట్ టికెట్ల ద్వారా చేసుకోవచ్చు. కాబట్టి ఎవరైనా 300 రూపాయల దర్శనం చేసుకోవచ్చు. ఓకే, అర్థమైంది కదా, ఇది ఇంపార్టెంట్. అలాగే అమౌంట్ అనేది కూడా డబల్ అమౌంట్ అకౌంట్లో మెయింటైన్ చేయండి. ఎందుకంటే ఒక్కొక్కసారి అమౌంట్ కట్ అవుతుంది, టికెట్ బుక్ అవ్వదు. కానీ మీరు మళ్ళీ బుక్ చేసుకోవడానికి టికెట్లు అవైలబుల్ కనిపిస్తుంది, అప్పుడు మీరు ఆగిపోకూడదు. కాబట్టి డబల్ అమౌంట్ మెయింటైన్ చేయండి. ఇప్పుడు సపోజ్ మీరు 3 టికెట్లు బుక్ చేసుకోవాలి, 900, కానీ 1800 మెయింటైన్ చేయండి. ఒకవేళ అమౌంట్ కట్ అయితే టెన్షన్ పడొద్దు, విత్ ఇన్ 3 వర్కింగ్ డేస్లో మీ అమౌంట్ మీకు తిరిగి వచ్చేస్తుంది. ఓకేనా? ఇక మీరు రూముల గురించి మాట్లాడితే మధ్యాహ్నం 3 గంటలకు మే 25 మధ్యాహ్నం 3 గంటలకు రూములు రిలీజ్ చేస్తారు. రూములు బుక్ చేసుకోవాలి అంటే మీరు ఖచ్చితంగా 2 వ్యక్తులతో టికెట్ ఉండాలి. ఆ టికెట్ అనేది 300 రూపాయల టికెట్ అయినా పర్లేదు, లేదా ముందు గడప దర్శన టికెట్లైనా, సుప్రభాతం, తోమాల, అర్చన, ఇవన్నీ ఏవైనా పర్వాలేదు, లేదా డైరెక్ట్ ఆర్జిత సేవలు, కళ్యాణం, ఉంజల సేవ, సహస్ర దీపాలంకరణ ఈ కేటగిరీలో ఉన్నా పర్వాలేదు, లేదా వయోవృద్ధులు, వికలాంగులు, అంగప్రదక్షిణ, వర్చువల్ పార్టిసిపేషన్ ఈ కేటగిరీలో ఉన్నా పర్లేదు. ఏదైనా కేటగిరీలో మీరు టికెట్ బుక్ చేసుకున్నా మీరు 2 వ్యక్తుల పేరుతో ఆ టికెట్ ఉంటే మీరు రూమ్ బుక్ చేసుకోగలరు. ఇక బుకింగ్ హిస్టరీలోకి వెళ్ళి ttdevastanam.ap.gov.in ఇది మన వెబ్సైట్. ఈ వెబ్సైట్లో మీరు టికెట్లు బుక్ చేస్తారు, ఇదే వెబ్సైట్లో రూములు బుక్ చేస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు బుకింగ్ హిస్టరీలోకి వెళ్తే సెలెక్ట్ సేవ అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడ మీరు ఏ కేటగిరీలో బుక్ చేసుకున్నారో ముందు తెలుసుకోండి. వర్చువలా, 300 రూపాయల స్పెషల్రా, లేదా ఎలక్ట్రానిక్ డిప్పా, ఆర్జిత సేవనా, సీనియర్ సిటిజనా, అంగప్రదక్షిణ చెక్ చేసుకోండి. అది సెలెక్ట్ చేస్తే మీకు ఆటోమేటిక్గా అక్కడ మీకు టికెట్ కనిపిస్తుంది. అకామిడేషన్ బుక్ నవ్ అని ఉంటుంది, అక్కడ బుక్ చేయండి 3ంటికి. ఓకే, మీరు క్యాలెండర్ ఓపెన్ చేస్తే ఏ రోజైతే టికెట్ బుక్ చేసుకున్నారో ఆ రోజు డేటు లేదా ముందు రోజు డేటు మాత్రమే మీకు కనిపిస్తుంది. అంతే తప్ప క్యాలెండర్ మొత్తం మీకు గ్రీన్లో ఉండదు.
టికెట్ బుక్ చేసుకున్న రోజు, సపోజ్ మీరు ఆగస్టు 10వ తారీఖున టికెట్ బుక్ చేసుకున్నారు, అక్కడ మీకు 10వ తారీఖు లేదా 9వ తారీఖు మాత్రమే కనిపిస్తుంది. అంటే ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకున్న రోజు లేదా ఒక రోజు ముందు మాత్రమే మీరు రూమ్ బుక్ చేసుకోగలరు. ఓకే, ఇక రూమ్ బుక్ చేసుకోవాలి అంటే 100 రూపాయలు, 1000 రూపాయలు, 1500 రూములు బుక్ చేసుకోవచ్చు. వీటికి కూడా కాష్ అండ్ డిపాజిట్ మెయింటైన్ చేయాలి. అంటే 100 రూపాయల వాళ్ళు అయితే ఎక్స్ట్రా 500 పే చేయాలి, 1000 రూపాయల వాళ్ళు ఎక్స్ట్రా 1000 రూపాయలు పే చేయాలి, 1500 రూమ్ అనుకోండి ఎక్స్ట్రా 1500 అడ్వాన్స్గా పే చేయాలి. మీరు ఆన్లైన్లో ఒక రోజుకి రూమ్ బుక్ చేసుకుంటారు, కానీ తిరుమల కొండపైకి వెళ్ళి నెక్స్ట్ డే కూడా సెకండ్ డే మీరు ఉండొచ్చు. ఓకేనా, ఆన్లైన్లో 2 రోజులు బుక్ చేయలేము, ఒకరోజు బుక్ చేస్తాం, కానీ కొండపైకి వెళ్ళాక 2 రోజులు మీరు ఉండొచ్చు. ఇది రూమ్ కేటగిరీ విషయం. అలాగే రూమ్ బుక్ చేసుకోవాలంటే కూడా దయచేసి డబల్ అమౌంట్ మెయింటైన్ చేయండి. అసలు ఫస్ట్ టైంలోనే పేమెంట్ అయిపోవాలి ఒక రకంగా చెప్పాలంటే, కానీ డబల్ అమౌంట్ ఎందుకు మెయింటైన్ చేయమంటానంటే ఏదైనా అమౌంట్ కట్ అయ్యి మళ్ళీ పేమెంట్ చేయడానికి ఒక ఆప్షన్ ఉంటే వెంటనే మీరు పే చేస్తారని. ఓకే, ఇక చెక్ ఇన్ టైమ్ స్లాట్ అని ఒకటి ఉంటుంది. మీరు గతంలో బుక్ చేసుకుని ఉంటే ఒక ఐడియా ఉండుంటుంది, కొత్త వారికి చెప్తున్నా. 4 టైమ్ స్లాట్స్ ఉంటాయి. ఉదయము 6 నుంచి మధ్యాహ్నం 12 గంటలు ఒకటి, రెండోది మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 6, మూడోది సాయంత్రం 6 నుంచి రాత్రి 12, నాలుగోది రాత్రి 12 నుంచి తెల్లవారుజామున 6. ఈ 4 కేటగిరీ. ఈ చెక్ ఇన్ టైం స్లాట్లు మీరు చెక్ చేసుకొని ఆ టైం కల్లా మీరు తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్ ఎదురుగా రూమ్ కౌంటర్ ఉంటుంది, ఆ కౌంటర్లో మీ టికెట్ స్లిప్పు అంటే రూమ్ స్లిప్పు అక్కడ ఇస్తే వాళ్ళు స్కాన్ చేస్తారు, మీ మొబైల్కి SMS వస్తుంది. ఓకేనా, ఖచ్చితంగా ఆ టైంకి మీరు వచ్చేటట్టుగానే ఒకసారి ముందుగానే మీరు ఆలోచించుకోండి. అంతే తప్ప మీరు తర్వాత ఎప్పుడో ఆలోచించుకుంటాము అక్కడ ఓపెన్ చేశాక ఆలోచించుకుంటామంటే అంత టైం ఉండదు. అర్థమైందా? చెక్ ఇన్ టైమ్స్ అంటే ఆ టైం కల్లా మీరు టికెట్ స్కాన్ చేయించుకోవాలి సిఆర్ఓ ఆఫీస్లో రూమ్ టికెట్. అలాగే రూమ్ బుక్ చేసుకోవాలంటే ఏ మొబైల్ నెంబర్తో అయితే మీరు 300 రూపాయల టికెట్ కావచ్చు ఇతర టికెట్లు బుక్ చేసుకున్నారో అదే మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వాలి, కొత్త నెంబర్తో అవ్వకూడదు. ఆ మొబైల్ నెంబర్తోనే లాగిన్ అప్పుడే టికెట్ బుక్ చేసుకోవాలి. అర్థమైందా? ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. రేపు ఎలాగా బుక్ చేసుకున్నారు, ఎంత కష్టపడ్డాం అన్నది రేపు 10 గంటలకు చూద్దాం. అప్పుడు ఒక వీడియో చేసి మేము ముందుకు వస్తాను. ఇవన్నీ కూడా ముందుగా ఒక ప్లాన్ ప్యాకేజ్డ్ ఐడియా మీకు నేను ఇవ్వడం జరిగింది. చాలామంది అడిగారు ఇక్కడ స్క్రీన్లు పెట్టచ్చు కదా అని. పదే పదే మనము ఇతర సంస్థల స్క్రీన్లు పెట్టడం అనేది కరెక్ట్ కాదు. డౌట్ ఉంటే అడగండి. ఈ బుకింగ్ చేసుకోవడం తెలియకపోతే నన్ను అడగండి, చేసిన వీడియోలు ఉన్నాయి మీకు షేర్ చేస్తా, ఒక ఐడియా వస్తుంది. ప్రతిసారి స్క్రీన్లు పెట్టకూడదు, సోషల్ మీడియాలో కొన్ని రూల్స్ ఉంటాయి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.